హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి అందరూ వాళ్ళ ఫ్యామిలీది అవుతుంది. కాకపోతే ఎప్పుడు కానీ ముందుగా మనకు ఒక ఆట ఆడిచ్చేవారు. ఏంటి? ఫార్వర్డ్, ఫ్రీజ్, ఇట్లా. ఆ ఆటలో మనకు థ్రిల్ ఉండేది. బట్ ఈరోజు అంతగా థ్రిల్ దొరకలేదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్తే చేస్తుంటే మధ్య మధ్యలో వీళ్ళ కామెడీలు బాగుండేది. వేషాలు వేయటం, మీసాలు పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు. బట్ ఈరోజు అంతగా జరగలేదు. బట్ ఎంతైనా కానీ మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్న పాపం నబిల్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి స్వీట్స్ తినకుండా పాపం ఆయనకు రెస్ట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మనం కూడా చాలాసార్లు చెప్పాము. అంటే మనం అనుకున్నాము. సో మనం అనుకున్నది ఆడ జరిగింది. పాపం నబిల్ చాలా రోజుల నుంచి స్వీట్స్ తినకుండా స్వీట్స్ను త్యాగం చేశాడు కదా. సో ఈరోజు తన కోరిక నెరవేరింది. కావలసినంత స్వీట్ తినేశారు. స్వీట్ లాంటి వాళ్ళ మదర్ కూడా వచ్చేసి తను కూడా స్వీట్స్ తీసుకొచ్చేసింది. ఓహో, చాలా బాగా అనిపించేసింది. అంటే మనకు ఈ దేనికోసైతే వెతుకులాడుతుంటామో మనకు దక్కనప్పుడు అది ఎప్పుడైతే దక్కుతుందో దానికి మనం అనుకున్న దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ దొరుకుతుంది. అంటే మనకు నమ్మకం ఉంటే అని చెప్పేసి అనిపించింది. బట్ చిన్న దానిలో పెద్ద లాజిక్ ఎట్లా ఎతుకుతున్నారు అంటే అది జీవితం అలానే ఉంటుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ మన విష్ణుప్రియ అన్నదా లేదా అంటే వంట అంటే ఓన్లీ గరిట తిప్పడమే కదా అని ఖచ్చితంగా అంది. అయితే దాని గురించి కూడా చిన్న డిస్కషన్. తర్వాత విష్ణు ఉన్నప్పుడే క్లీన్ ఉందట, మరి ప్రేరణ ఉన్నప్పుడు క్లీన్ లేదట. మరి ఇంతగానం తను ఎంబడి పడుతుంటే వాళ్ళు క్లీన్ చేయలేకపోతే క్లీనింగ్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళను పిలిపించి అక్కడ మాట్లాడాల్సి ఉండే. సో తర్వాత దాని గురించి అయితే మనం డిస్కషన్లో మాట్లాడదాం. ఇక నెక్స్ట్ ఇక మన ఇంకొకటి నిఖిల్ కొంచెం ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో ఇదేంటంటే గిల్టీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈరోజు చాలా చాలా అంటే చాలా బాధపడ్డాడు మన ముద్దబ్బాయి తేజ, అదే టేస్టీ తేజ. సో హౌస్ వాళ్ళలోని అందరూ పేరెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తారు బిగ్ బాస్ అని చెప్పేసి నమ్మకం ఉంచుకోవాలని చెప్పేసి మనకు వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఒక్కొక్కసారి బిగ్ బాస్ సర్ప్రైజెస్ కూడా ఇస్తాడు. బట్ ఆ సర్ప్రైజ్ అనేది ఒక్కొక్కసారి అది సండే వరకు కూడా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే పోయినసారి మనకేంటంటే ఎవరైతే ఇవి ఫ్యామిలీ వీక్లో వచ్చినాక తర్వాత మళ్ళీ కూడా స్టేజ్ మీద కూడా వచ్చారు. సో ఇక్కడ కనుక లోపలికి రాకుండా కానీ అక్కడ స్టేజ్ మీదకైనా రావచ్చు. బట్ వచ్చారు అని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వాళ్ళ మదర్ వచ్చారు అని చెప్పేసి. ఏంటో అనేది చూడాల. ఇక గౌతమ్కి ఇచ్చిన పనిష్మెంట్గానే ఉంటుంది. ఆ పనిష్మెంట్ నాకైతే ఇది గౌతమ్ పనిష్మెంట్ లాగా కాదు, ఇది రోహిణికో లేకపోతే ప్రేరణకు పనిష్మెంట్లా ఉంది. ఇక మనం వివరాలకు వెళ్తే లాస్ట్ది నుంచి ఫస్ట్కి వెళ్ళిపోదాం. గౌతమ్ చేసింది ఉన్నారు కదా ఒక పనిష్మెంట్ ఇచ్చింది. ఏంటి? తను చేసిన తప్పుకు. సో తను చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారు? ఖచ్చితంగా అంటే నాగార్జున గారు డైరెక్ట్ చెప్పారు వాళ్ళిద్దరికి ఏదైనా ఒక మంచి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పేసి. సో నబీల్కు మాత్రం పనిష్మెంట్ కరెక్ట్గానే దొరికింది. నేను స్వీట్ తినడం చిన్న పిల్లగానిలాగా వేయాలి అని చెప్పేసి. సో దానికి కరెక్ట్గా న్యాయం చేశాడు అనిపించేసింది. కానీ ఇప్పుడు పృథ్వీకి గౌతమ్కి ఆల్రెడీ నిన్న చెప్పారు. నేను చెప్తే ఓకే నేను చేస్తాను, ఇంకొకరిని తీసుకొని చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ అయితే నువ్వు చెయ్యి ఎవరినన్నా, తర్వాత నువ్వు తీసుకెళ్ళేసి చేసుకో, అది కరెక్ట్ కదా. కాకపోతే ఎవరినన్నా నువ్వు అంటున్నాడు. తను ఏమంది? నువ్వు ఎవరినైనా సపోర్ట్ తీసుకొని నువ్వు చెయ్యి. నాకైతే నిన్న నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు సపోర్ట్ ఎవరినైనా తీసుకొని చెయ్యి అన్నప్పుడు తను ఎట్లా అప్పచెప్తుంది అని చెప్పేసి అంటుంది. బట్ అప్పచెప్తే బాగుండేది. కానీ అట్లనే దాని గురించి సాగదీసుకుంటూ పోయి వాళ్ళు మొత్తం దాని గురించే గొడవలు పెట్టుకున్నారు అనిపించేసింది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక ఎప్పట్లాగానే ఇర్రెస్పాన్సిబుల్ అని ఇలా మాట్లాడే వరకు నేను ఇట్లా చెప్తే నేను చెయ్యను అని చెప్పేసి ఈయనకు షార్ట్ టెంపర్, ఈగోయిస్ట్.
ఇద్దరు ఈగోయిస్టుల మధ్యలో గొడవ జరిగితే ఎలా ఉంటుంది అంటే రసవత్తరంగా ఉంటుంది. హౌస్ మొత్తం దడదడదడలా ఆడిపోయింది. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మెల్లగా రోహిణి వచ్చేసింది, వాళ్ళతో జాయిన్ అయింది. ప్రేరణ కూడా హెల్ప్ చేస్తుంది. అయినా ఈయన ఏదో ఈయనకే పడ్డది అన్నట్టుగా వచ్చేసి ఫీల్ అయిపోయాడు, ఈయన ఒక్కడే చేస్తున్నట్టుగా. బట్ అది ఎక్కడికో వెళ్ళిపోతుంటే ఈ పనిష్మెంట్ మీకు కానట్టు మాకున్నట్టుంది, మీనే మొత్తం ఇలా మీరు గొడవలు పెట్టుకుంటుంటే ఆ క్లీనింగ్ వెసిల్స్ మొత్తం నేను క్లీన్ చేస్తున్నా అని చెప్పేసి రోహిణి చెప్పినా కానీ తను అప్పటిదాకా వాళ్ళు రియలైజ్ కాలేదు. తర్వాత ప్రేరణ వచ్చి కూడా హెల్ప్ చేసేసింది. ఇక నెక్స్ట్ ఏమైంది అంటే ఇక మన యష్మి ఇది కొంచెం హైజీనిక్గా ఉంది, మొత్తం క్లీనింగ్ లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ నీకు క్లీనింగ్ లేదని చెప్తే పర్లే, కానీ ఎప్పుడైతే తనకు అసలుకే మనకు విష్ణుకి ప్రేరణకు మధ్యలో కచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో టార్చర్లు, రివెంజ్ టార్చర్లు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అప్పుడు అలా అనగానే నేను ఇంతగానో కష్టపడుతున్నాను, అది క్లీన్ చేయడానికి కష్టపడుతున్నాను, ఇది చేయడానికి కష్టపడుతున్నాను అని చెప్తే నేనేమంటున్నాను, నువ్వు దన్నిటికీ డబల్ మీనింగ్ తీసుకుంటున్నావు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే హరితేజ సెల్ఫ్ ఖాళీ అయిపోయింది కదా అని చెప్పేసి మనకు ప్రేరణ పెట్టుకుందాం అనుకుందంటే నన్ను కట్ చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి మాట్లాడింది. సో దానికి కాకపోతే నిఖిల్ పెట్టుకున్నాడు దాని గురించి కూడా చిన్న గొడవ అయితే. రాత్రి అవినాష్ చేయాల్సింది ఇంకా చేయకపోతే దాన్ని క్లీన్ చేసేసి ఎవరు చేయాలి, అవినాష్ చేయాలి. సో అవినాష్ చేయలేదని చెప్పేసి నిఖిల్కు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నిఖిల్ క్లీన్ చేయాలి. సో ఇది నిఖిల్ క్లీన్ చేయకపోతే ప్రేరణ అనటం ఎంతవరకు? నేనైతే కాకపోతే ప్రేరణ కూడా ఒక మాట చెప్పాల్సి ఉండే, నేను నిఖిల్కి చెప్పాను నీకేమైనా క్లీన్ కావాలంటే నిఖిల్తో చేపించుకో అంటే ఏంటంటే తినమని మిరపకాయ చేతిలో పెట్టినట్టుంటుంది. బెల్లం ముక్క చేతిలో పెట్టి మూతి మీద కుదిరితే ఎట్లుంటుందంటే అది ఏంద్ర నాయన నేను బెల్లం నా మూతి మీద ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి. అదే శిరపకాయ కనుక చేతిలో పెట్టేది ఉంటే అబ్బా తింటానులే తినండి బాబు అంటే అరే తింటానులే అంటారు. అంటే క్లీన్ చేయలేదు అని చెప్పేసి ఎవరైతే తనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను ముందు పెట్టకుండా నీకు ఇష్టమైన దాన్ని ముందు పెట్టేసి అంటే అక్కడ మనకి ఇష్టం లేనిది అని చేతిలో పెట్టేస్తే అది ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అదే ఇప్పుడు నిఖిల్కు పని చెప్పాలంటే యష్మికి కొంచెం అది ఉండదు కదా. సో అలా ఉంటే బాగుండేమో అని అనిపించేసింది. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసేసి. అయితే నబిల్ క్లీన్ చేయకపోవడం కేర్లెస్గా ఓన్లీ ప్రేరణకే అనిపించిందా అంటే అక్కడ వేరే పర్సన్స్ కూడా అనిపించేసింది. ఇంకెవరకు అంటే నబిల్కి అనిపించిందట, అవినాష్కి కూడా అనిపించేసిందట. ఇట్లా ఈ గొడవలు జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే నబిల్ని కన్ఫెషన్ రూమ్కి వచ్చేసి ఇక నుంచి నీ శిక్ష ముగిసింది, ఇక నువ్వు తినేయచ్చు, అదే స్వీట్స్ తినేచ్చు అని చెప్పేసి క్యారెట్ హల్వా ఇచ్చేశారు. సో మొన్న చేశారు రూమ్లో, అది బాగలేదు, ఇది సూపర్ ఉంది అని చెప్పేసి రొట్టెలు వేసుకుంటూ తినేసిండు. ఇక బయటకు వచ్చేసి నేను తినేస్తున్నా అని చెప్పేసి అంతకు ముందు కూడా నాకు స్వీట్స్ తినాలని ఉంది అని చెప్పేసి అంటే ప్రేరణ ఏంటంటే షుగర్ వచ్చేస్తుందని చెప్పేసి అవినాష్ చెప్పాడు కదా. సో అది కూడా గుర్తు చేసుకున్నాడు ఇది తినేటప్పుడు. సో మొత్తానికి అయితే ఇట్లా అయిపోయితే తన పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయి స్వీట్స్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళా ఇంకా వీళ్ళ గొడవలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఈ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏంటంటే మధ్యలో ఏంటంటే ప్రేరణను స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయమని చెప్పేస్తారు. అదొక జస్ట్ కామెడీగా వెళ్ళిపోతుంది. ఇలానే ఉంటుందా అని చెప్పేసి గొడవ చేస్తున్నట్టు అని చెప్పేసి నీ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నాను అంటే కనీసం ఆ వర్డ్ను కూడా అనలేకపోతున్నాడు అవినాష్. సో అవిశ్వాస తీర్మానం అంటే ఈ లీడర్ నాకు అవసరం లేదంటే ఇక లీడర్ ఎవరు ఉన్నారంటే అదే మెగా చీఫ్ అని చెప్పేసి అలా అంటే మొత్తానికైతే నన్ను ఎక్కిస్తారా అది చెప్పిస్తారా అందులో నేను పట్టను అని చెప్పేసి ఇలా కామెడీ పరంగా వెళ్ళిపోతుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ రాగానే యాక్టివిటీ రూమ్కి పిలిపించారు నబిల్ను. సో యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసే వరకు కాజు బర్ఫీ అదే కాజు కట్లీ ఉంది. సో కాజు కట్లీ చూడగానే అబ్బా బిగ్ బాస్ నన్ను స్వీట్స్ పెట్టి చంపేస్తున్నారా అంటే నయం ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సెకండ్ సీజన్లో థర్డ్ సీజన్లో కేకుల మీద కేకులు పంపించేసి మాగం చేసేసిండ్రు.
అప్పుడైతే పాపం వాళ్ళు తినలేక తినలేక కేకులు తినలేక 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 చచ్చిపోయిండ్రు. బట్ ఇప్పుడు ఎందుకు పంపిస్తలేరో నాకైతే అర్థం కావట్లేదు. మీకు గుర్తుండేది ఉంటే అది ఏ సీజన్లో పెట్టిండ్రో కింద కామెంట్ చేసేయండి. నాకైతే అదే గుర్తుకొచ్చేసింది. ఇక ఈయన యాక్టివిటీ రూమ్లో ఉండగానే మన ఎవరు వీళ్ళ అమ్మ పేరేంటో ఉండే నూర్జాన్ గారు వచ్చేసారు. సో మీరందరూ నబిల్కి అక్కలు కదా అని చెప్పేసి అంటే అక్కడి నుంచి చూసేసి ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తున్నాడు, అక్కడ ఉన్న స్వీట్లు కూడా తినలేక. సో మొత్తానికైతే బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వగానే లోపలికి వెళ్ళేసింది. లోపలికి వెళ్ళేసాక ఇక ఒక్కొక్కరు దానికి ఒక చిన్న టాస్క్ పెట్టేశారు. టాస్క్లో ఇక జరుగుతూ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోతుంటే అంటే ఇక ఒక్కొక్కరు ఏమేం చేశారు అని చెప్పేసి మొత్తం రీక్రియేట్ చేసేసారు. సో అదైతే నాకైతే అన్నిటికంటే ముఖ్యంగా ఏమనిపించిందంటే ఇది బాగా అనిపించేసింది. ఉల్లిగడ్డలు పెట్టేసి కట్ చేయించుడు. ఇది అవినాష్ అండ్ రోహిణి ఉండేది ఉంటే ఖచ్చితంగా ఆ 3 పువ్వులు 6 కాయల్లాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని బయటికి పంపించడం అంత సింపుల్ కాదేమో అనిపించింది. ఎందుకంటే నిజంగా కూడా జనాలు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకోవడంలో తప్పు లేదు. సో మరీ కాకపోతే మొత్తమే ఎంటర్టైన్మెంట్ కాకుండా అప్పుడప్పుడు టాస్కులు కూడా ఆడితే బాగుండు. మొత్తానికైతే ఇది ఇట్లా అయిపోయింది. కాకపోతే వీళ్ళకంటే తక్కువ ఇప్పుడు టేస్టీ తేజ ఇదివరకు కమెడియన్గా గట్టిగా ఉండే కానీ ఇప్పుడైతే అంత గట్టిగా లేడేమో అనిపించేసింది. ఇక తర్వాత ఇక ఆ టాస్కులు గీసులు అన్నీ అయిపోయినాక ఒక డ్యాన్స్ తర్వాత ఒక బహుమతి ఇవ్వాలి నీ కొడుకు అని చెప్పేసి ఒక టేబుల్ మీద గీత పెట్టేసి ఏదైతే ఆ కాయిన్ ఇసిరేస్తే ఏ కాడైతే పడుతుందో ఆ కాడ అక్కడ 20 గులాబ్ జాములు వచ్చినాయి. నేను అదే చెప్పాను కదా, తను ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేసి అక్కడికి స్వీట్ తిన్నాడు, తర్వాత యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళేసి స్వీట్ తిన్నాడు, తర్వాత వాళ్ళ అమ్మ ఇచ్చింది కూడా స్వీట్లే. మొత్తానికైతే స్వీట్ల పండగ వచ్చేసిందేమో అనిపించేసింది. పాపం ఇన్ని రోజులు ఎదురు చూస్తుంటే ఇప్పుడు మాత్రం వచ్చేసినాయి మొత్తానికైతే. ఇక నెక్స్ట్ తేజ ఏడవడం అదే. కాకపోతే ఆయన ఏడుస్తుంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించేసింది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో ఒక్క వారం ముందు వెళ్ళిపోయాడు టేస్టీ తేజ వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలని చెప్పేసి. సో దానికోసం బాధపడ్డాడు. బట్ ఈసారి ఫ్యామిలీ వీక్ ఉన్నా కానీ పాపం వాళ్ళ అమ్మ వాళ్ళను రాలేకుంటే అయిపోయిందేమో అనిపించేశారు. బట్ బిగ్ బాస్ అంతగా ఉండదు, ఏదన్నా ఒక టాస్క్ పెడతారు, ఏదన్నా ఒక కండిషన్ పెడతారు. ఆయన కూడా చెప్తున్నారు, బిగ్ బాస్ నన్ను నామినేషన్లో పెట్టేసినా పర్లేదు, ప్రతి వారం నామినేషన్లో పెట్టినా పర్లేదు, మా అమ్మని మాత్రం పంపండి. నేను అంటే ఇక వాళ్ళ అమ్మని పంపిస్తే వాళ్ళ అమ్మకి అంతగా ఇష్టం బిగ్ బాస్ను. సో వచ్చిన తర్వాత ఉండొచ్చు పోవచ్చు, తర్వాత నన్ను పంపించేసినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇది కూడా మనకేందంటే ఇక ఈ విషయంలోనే తేజ గురించి బాధపడుతూ మనోడు నిఖిల్ కూడా చాలా బాధపడ్డాడు. నాకైతే కొంచెం గిల్టీ ఫీల్ అయి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరి పేరెంట్స్ వచ్చేసి ఓన్లీ మనోడి పేరెంట్స్ రాకపోతే ఆ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి. అయితే దానిని బట్టి ఎవరెవరు ఓట్లేషన్లో రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ముగ్గురు అయితే పక్కా వేసేసారు 3 ఓట్లు. అయితే ప్రేరణ వేసావా అంటే నేనైతే వేయలేదని చెప్పింది. ఇక్కడ మనకు రీకన్స్ట్రక్షన్ చేసినలో కరెక్ట్. ఎందుకంటే ప్రేరణ వేయలేదు, తర్వాత మన విష్ణు వేసింది, తర్వాత ఇంకెవరు మన పృథ్వీ వేశాడు, ఇంకెవరు నిఖిల్ చేశారు. అంటే వీళ్ళు ముగ్గురు చేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇంచుమించు 2 ఓట్లు అయితే పడ్డాయి. సో ఒక్క ఓటుతోనే వాళ్ళ ఫ్యామిలీ వీక్ని మొత్తం చెడగొట్టుకున్నాడు. సో ఈ రికన్స్ట్రక్షన్ మాత్రం వాళ్ళైతే కరెక్ట్గా ఆలోచించి చేశారు. చూసావా, నాకైతే గ్రేట్ అనిపించేసింది. ఇక్కడ అవినాష్ తెలివి బాగా యూజ్ అయిందేమో అనిపించేసింది నాకైతే. ఇక నెక్స్ట్ మనం వచ్చేసేది ఉంటే ఇక ఎంటర్టైన్మెంట్ వీక్ మీరు ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే అక్కడ ఒక టాస్క్ చేశారు. ఆ టాస్క్ మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి టాస్క్ అయితే చేశారు. అది లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చేది ఉంటే బాగుండు. పెళ్ళి స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే ఇంకొకరికి వాళ్ళ పేరెంట్ వచ్చేసారు. ఆ చిన్నపిల్లగాడు అంటే రోహిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. అంటే వాళ్ళ మదర్ వచ్చింది. సో వాళ్ళ అమ్మ చాలా యంగ్గా ఉంది, ఎందుకంటే రోహిణి కంటే యంగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే రోహిణి బాడీ మాత్రమే అట్లా ఉంది, వాళ్ళ ఫాదర్ తీరు కావచ్చు.
ఆ చిన్న పిల్లగాడు ఫస్ట్ రాగానే ఎవరు ఎవరు అనుకుంటూ అక్కడికి ఆ టాస్క్ అక్కడికి సెట్ ఎక్కేసింది. ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక మొత్తానికైతే వాళ్ళ అమ్మ అందరి గురించి చెప్తూ ఒక మాట చెప్పింది, కమిడియన్స్కు కప్పులు రావు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడింది కదా. అంటే తను ఏంటంటే నీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఆడుతున్నారు ఏంటి అంటే అవి చెప్పలేదు, చెప్పదు కూడా. ఎందుకంటే అందరితోటి కరెక్ట్గా ఉండాలి కాబట్టి. కానీ ఈ ముగ్గురిని కూర్చోబెట్టేసి కమిడియన్స్కి కప్ ఎందుకు రాదు, మీ వంతుది మీరు చేయాలి. ఇప్పుడు రోహిణి కానీ తేజ తేజ టేస్టీ తేజ మరియు తర్వాత అవినాష్ ముగ్గురిని కూర్చోబెట్టి చేపించింది అన్నట్టు. తర్వాత మనవాడైతే ఇక మా పిల్లగాడు తనకు మేనమామ వాళ్ళ అల్లుడు నన్ను మామాయ అని చెప్పేసి తేజ కొంచెం లైన్ చేసుకుంటూ రోహిణికి లైన్ వేస్తున్నట్టు అనిపించేసింది. ఇక మొత్తానికైతే అలా 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 సాగిపోయింది. కాకపోతే తను చెప్పింది మాత్రం పర్ఫెక్ట్ అనిపించింది. వాళ్ళ మదర్, రోహిణి వాళ్ళ మదర్ చెప్పింది ఏంటంటే కమిడియన్స్ అయినంత మాత్రాన కప్స్ గెలవకుంటుంటారా, కమిడియన్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఉంటుంటారు. మీ గేమ్ మీరు కరెక్ట్గా ఆడండి, ఆటోమేటిక్ కప్పు తనంతటి తానే వస్తుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. నువ్వెట్లయితే ఆడుతున్నావో అలానే ఆడు, అంతేగాని దానికి వచ్చి మాత్రం వదిలేదు. ఇక తర్వాత పాట అయిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్. ఈ టాస్క్లు ఏంటంటే గ్లాస్లో వాటర్ పెట్టేసి బాల్స్ ఏమన్నారు, లాస్ట్ బాల్ దేంట్లో అయితే పడుతుందో అది తనదే, రోహిణిదే అని చెప్పేసి, గిఫ్ట్ రోహిణి అని చెప్పేసి. బ్యాక్ సైడ్ చూస్తే ఇదేంటిది కోకోనట్ కుకీస్ వచ్చేసాయి. సో దాన్ని వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఫ్రీజ్ రిలీజ్ ఆట అయితే స్టార్ట్ చేసేసారు. మొత్తానికి ఒక సాంగ్ తర్వాత తను డ్యాన్స్ వేయలేదు, కానీ మొత్తానికైతే బయటికి పంపించేసినాక ఫ్రీజ్ అండ్ రిలీజ్ గేమ్ ఆడారు. ఫ్రీజ్ అండ్ రిలీజ్ గేమ్లో మాత్రం అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. రేపు చూడాలి, చాలా బాగుంటుందేమో అనిపించేసింది. ఇంకా మిగతా వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలి కదా, అంటే ఇంటి సభ్యులు రావాలి కదా. పేరెంట్స్ అంటే పేరెంట్స్ మాత్రమే కాదు, ఇక ఈ ఇంటి సభ్యుల వాళ్ళ ఇంటి వాళ్ళు రావాలి. ఇక ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తారో, ఎవరెవరు వస్తారో చూద్దాం. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక నబీల్ గురించి ఏంటంటే ఇంకొక 5 వారాలు మాత్రమే ఉంది. సో దగ్గర పడ్డాము. ఇక ఏంటంటే నెల 15 రోజులు మాత్రమే. ఇక దానిని బట్టి మనం ముందుకు సాగుతూ తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.